హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. అన్ని విషయాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కంపల్సరీ వీడియో అంతా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్గా ఉన్నటువంటి ఉద్యోగాల విషయాలన్నీ కూడా. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ టెట్కి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్లు ఈ కోర్సులో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. టీజీ టెట్ 2026కి సంబంధించి పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. ఎట్ ద సేమ్ టైం సోషల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది. పేపర్ 1కు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి, ఈ పేపర్ 2 మ్యాథ్స్లో అవైలబుల్గా ఉన్న టెస్టులు ఏంటంటే సైకాలజీలో 28 టెస్టులు, తెలుగులో 41, ఇంగ్లీష్లో 12, మ్యాథ్స్లో 73, సైన్స్లో 95. ఈ విధంగా టెస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి టెస్టులో అంటే ఇప్పుడు ఇక్కడ 41 టెస్టులు ఉన్నాయంటే ప్రతి టెస్టులో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఈ కోర్సులో ఉంటాయి. సో ప్రతి చాప్టర్ను కూడా కవర్ చేస్తూ ప్రతి చాప్టర్ నుంచి ఒక 30 ప్రశ్నలు తీసుకొస్తూ ఈ విధంగా కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో కంపల్సరీ మీకు యూజ్ అయితే క్వాలిఫై కావడానికి, మంచి స్కోర్ కూడా రావడానికి. ఇన్ సర్వీస్ టీచర్లు క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి ఆ విధంగా కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి. సో ఇందులో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఎవరైనా ఉంటే. ఇక్కడ చూడండి, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మార్కులు తగ్గించండి. విద్యాశాఖ డైరెక్టర్కు టీఎస్టీయు వినతి. రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత మార్కులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కోరింది. బీహారు, మేఘాలయ వంటి రాష్ట్రాలు ఇప్పటికే తమ టీచర్లను అనుభవాన్ని గుర్తించి టెట్ మార్కుల్లో సడలింపు ఇచ్చాయని గుర్తు చేశారు. గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ను తమ సంఘ నేతలతో పాటు ఆయన కలిసి వినతిపత్రం అందించారు. ఉర్దూ స్కూళ్ల సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాల్లో ఉర్దూ అకాడమీ మానిటరింగ్ అధికారులను నియమించాలని కోరారు. హైదరాబాద్ జిల్లాలో డిప్యూటీ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల బదిలీతో పాటు ఫుల్ అడిషనల్ ఛార్జ్ బాధ్యతల అప్పగింతతో రిజర్వేషన్ నిబంధనలు కాకుండా సీనియారిటీ. మొత్తంగా ఇక్కడ ఏంటంటే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మార్కులు, అర్హత మార్కులను తగ్గించాలని కోరడం జరిగింది. ఇక మరో హెడ్డింగ్ చూస్తే సమగ్ర శిక్షణలో కోఆర్డినేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఈ నెల 8వ తారీఖు నుంచి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర సమగ్ర శిక్షణ భాగంలోని ఖాళీ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఈ నెల 8 నుంచి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆఫీస్, డిఓ ఆఫీసుల్లో కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ పోస్టులకు డిప్యుటేషన్ మీద, అసిస్టెంట్ కోఆర్డినేటర్లు, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ల పోస్టులకు ఓడి ప్రాతిపాదికన నింపనున్నారు. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన విషయం కాదు ఇది, కాకపోతే విషయం తెలవాలి. ఇక పోలీసు ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ కావాలనుకుంటున్నారా? ఇదిగో శుభవార్త. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పించాలని పరావస్తు క్రియేషన్ ఫౌండేషన్ నిర్ణయించింది. 300 మందికి ఆఫ్లైన్లో 300 మందికి ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. లయన్స్ క్లబ్, రామ్కి గ్రూప్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పరావస్తు క్రియేషన్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ చెప్పారు. ఆగస్టు 16న అర్హత పరీక్ష ఉంటుంది. ఖచ్చితంగా డిగ్రీ అర్హత ఉండాలి. రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులైనా అర్హత పరీక్ష రాయొచ్చు. ఎంపికైన వారికి సెప్టెంబర్ 15 నుంచి మొదలయ్యే శిక్షణ ఎస్ఐ మెయిన్స్ ముగిసే వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు 9542433427 ఫోన్ నెంబర్ కూడా మాట్లాడవచ్చు. లేకపోతే ఇక్కడ ఒక అడ్రస్ కూడా ఇచ్చారు వెబ్సైట్కి సంబంధించి, అందులో కూడా రిజిస్టర్ కావచ్చు. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, సంగారెడ్డి, రామయాంపేట్, బోధన్, వనపర్తి, నిర్మల్లోని కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 16న అర్హత పరీక్ష ఉంది. ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ ఈ నెల చివరిలో వచ్చే అవకాశం ఉంది. ఫారెస్ట్ బీటా ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మొత్తం 1501 పోస్టులు అయితే ఉన్నాయి. 1393 ఏమో ఎఫ్బిఓ పోస్టులు, 108 ఏమో ఏఎస్ఓ పోస్టులు టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన అర్హత, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఆ విషయాలన్నీ కూడా ఒక వీడియో అప్లోడ్ చేసిన నిన్న సాయంత్రం. సో చూడని మిత్రులు కంపల్సరీ చూడండి.
ప్రస్తుతం ఎగ్జామ్ షెడ్యూల్ను ఖరారు చేసే పనిలో ఉన్నారు. పోలీస్ నియామక పరీక్షలు ఉన్నాయి. నవంబర్లో యూపీఎస్సీ ఉంటుంది. ఆ తర్వాత 10th ఇంటర్ పరీక్షలు, గ్రూప్స్, వెబ్సైట్ పరీక్షల షెడ్యూల్ను పరిశీలిస్తున్నారు. వాటన్నిటి మధ్యలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఏఎస్ఓ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉందా అని. సో ఆ షెడ్యూల్ ఖరారు అయిందంటే నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఖాళీలు చూస్తే నార్కన్లో 142, కొమరంభీం ఆసిఫాబాద్ 121, భద్రాద్రి కొత్తగూడెం 114, జయశంకర్ భూపాలపల్లి 103, ములుగు 99, మంచిర్యాల 91, నిర్మల్ 83, కామారెడ్డి 61, ఆదిలాబాద్ 57, నిజామాబాద్ 52, హైదరాబాద్ 6, హన్మకొండ 8, కరీంనగర్ 8, సూర్యాపేట 6, ఖమ్మం 27, మెదక్ 54. ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ పరీక్ష షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఆగస్టు 22న హాల్ టికెట్లు విడుదలైతాయి. ఈ పరీక్షలు ఓఎంఆర్ విధానంలో 30/8/2026 సండే రోజున జరుగుతాయి. 11 నుంచి 12 గంటల వరకు. ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ అది పోస్టు. తెలంగాణ రాష్ట్ర కోర్టులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీకి టీజీహెచ్సి విడుదల చేసింది నోటిఫికేషన్. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 13 వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. దీన్ని రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక 10th పాస్ ఎగ్జామ్ లేకుండా హైడ్రాలో జాబ్. హైడ్రా డిఆర్ఎఫ్లో కాంట్రాక్ట్ బేస్డ్ 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఎస్ఎస్సి ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష లేదు. కేవలం ఈవెంట్స్ ద్వారానే ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 8 మరియు 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు సరూర్ నగర్ స్టేడియానికి ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు ఫోటోలతో రావాలి. వస్తే అక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇది పత్రికా ప్రకటన, దానికి సంబంధించింది, హైడ్రాకి సంబంధించి. సో ఇక్కడ మొత్తం ఖాళీలు 150, ఇంతకుముందు చెప్పిన విషయాలే. సో ఇక్కడ చూడండి ఏమేమి ఉంటాయి. 800 మీటర్ల పరుగు ఉంటుంది, 2 నిమిషాల 50 సెకండ్లలో ఉరకాలి, 170 సెకండ్లు. 100 మీటర్ల పరుగు ఉంటుంది, 15 సెకండ్లలో. లాంగ్ జంప్ ఉంటుంది 4 మీటర్లు. షార్ట్ పుట్ 7.2 kgsకు 6 మీటర్లు ఉంటుంది. ఇక ఆసక్తి గల అభ్యర్థులు తమ అసలు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఐడెంటిటీ ప్రూఫ్ మరియు ఫోటోతో నేరుగా హాజరు కావాలి. డ్రైవర్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని రావాలి. ఇది కంపల్సరీ. సరూర్ నగర్ స్టేడియానికి పోతే 8-9 తారీఖులలో ఆ రోజు ఆడ టెస్ట్ ఉంటుంది మీకు. ఇది టెంపరీ పోస్టులు అన్నట్టు. ఇక ఆర్ఆర్బి నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా. మొత్తం 4098 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 14వ తారీఖు నుంచి వచ్చే నెల 13వ తారీఖు వరకు టెంటేటివ్గా షెడ్యూల్ అయితే వేసారు ఎగ్జామ్ అప్లికేషన్లకి. ఇక లెవెల్ 6లో ఇస్తారు. జూనియర్ ఇంజనీరు, డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ 18 నుంచి 33 ఏళ్ళ నుండి 35,400 జీతం ఇస్తారు. ఇక పోలీస్ నియామకాల్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కానిస్టేబుల్ పోస్టులకైతేనే గరిష్టంగా 36కు పెంచండి, ఎస్ఐ పోస్టులకైతే 38కి పెంచండి అని డిమాండ్ వస్తూ ఉంది. మరి మధ్యలో నోటిఫికేషన్ సవరణ చేసి ఏమైనా ఇస్తారా? ఈ పెంచకపోవడం వల్ల సుమారు 3 లక్షల మంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారని తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ.